పార్వతీపురం మన్యం జిల్లా డోకిశీల పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ 2 పంచాయతీలుగా విడగొట్టడం కోసం ఎంపీడీఓకి తప్పుడు సంతకాలు పెట్టు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం 10 గ్రామాలు ఉన్నాయి. ఒకే పంచాయతీ కావాలని కోరుకుంటున్నారు. పార్వతీపురం మండలం పార్వతీపురం మన్యం జిల్లా డోక్సల్ల పంచాయతీలో కొంతమంది వ్యక్తులు పంచాయతీ విభజన చేయాలని దొంగ సంతకాలు పెట్టి ఎంపీడీఓ గారికి ఇచ్చారు. అయితే ఎంపీడీ గారికి ఇచ్చిన ఆ లిస్ట్ ఏదైతే ఉందో అది సచివాలయ సిబ్బంది వారికి వచ్చింది. సచివాలయ సిబ్బంది ఏం చేశారు, మీరు అందరి అభిప్రాయాలు తెలుసుకొని మీరు సంతకాలు చేసి పంపారా, లేదంటే వాళ్ళకి వ్యతిరేకంగా మీరు ఇచ్చారా? అది సచివాలయం దగ్గరే అందరి అభిప్రాయాలు తెలుసుకున్నట్టుకి మీరు అందరూ కూడా గ్రామ సభని ఏర్పాటు చేయండి అనుకొని ఈరోజు డోక్సల్ల పంచాయతీ సచివాలయం దగ్గర రావడం జరిగింది. అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగే ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలు ఇక చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి అంతే, ఎవరైనా పంచాయతీకి రావచ్చు, వాళ్ళ అభిప్రాయాలు ఎవరైనా చెప్పవచ్చు, కానీ వద్దు అని చెప్పడానికి హక్కు ఎవరికి లేదు. ఎందుకంటే ప్రజా సేకరణ కానీ అలాగే గ్రామ సభలు ఏర్పాటు చేసినప్పుడు కానీ వాళ్ళ అభిప్రాయాలు అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అందరి అభిప్రాయాలు కూడా అది పైకి పంపించాలి. అక్కడ వ్యతిరేకిస్తున్నారా, అనుకూలిస్తున్నారా, వ్యతిరేకించిన వాళ్ళు అందరూ, అనుకూలించిన వాళ్ళు అందరూ అనేది అది ప్రభుత్వం అది డిసైడ్ చేయాలి. ఏది ఏమి జరిగినా డోక్సల్ల పంచాయతీలో మాత్రము ఇది సరైన పద్ధతి అయితే కాదు. వస్తాయి కాబట్టి ఆ ఓట్లతోనే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి డోక్సల్ల పంచాయతీ ప్రజలందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోకపోతే అల్లర్లు, గొడవలు, కారుకులయ్యి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. జరగరానిది ఏదైనా మా పంచాయతీలో జరిగితే దానికి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వమే వహించాలని పంచాయతీ ప్రజలుగా ఒక పౌరుడుగా నేను కోరుకుంటున్నాను.